Brought to you by V-Guard. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పేరెంట్స్ మీట్ పై ఆంక్షల అంటూ ప్రశ్నించారు బొత్స. ఎన్నికల కోడ్కి టీచర్ పేరెంట్స్ మీట్ కి సంబంధం ఏంటి? మా ప్రభుత్వం వచ్చాక 16,000 టీచర్లను తీసుకున్నామన్నారు బొత్స సత్యనారాయణ. పేరెంట్స్ మీట్ పెట్టడానికి వీల్లేదు. రాజకీయానికి పేరెంట్స్ మీట్కి సంబంధం ఏంటి? పోనీ రాజకీయ నాయకులు కానీ పోనీ మేము కానీ వెళ్ళి అక్కడికి ఏమైనా పబ్లిసిటీ చేస్తామా? ఆ టీచరు ఆ పేరెంట్స్ కూర్చొని నీ అబ్బాయికి పరిస్థితి ఉందని చెప్పి బాగా చేస్తే ఎప్రిషియేట్ చేసి బాగా పరీక్షలో మార్కులు రాకపోతే వాడిని మోటివేట్ చేయాలి. ఇగో మీ అబ్బాయి పరిస్థితి అని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్పడం తప్ప? చెప్పండి మీరైనా సరే ఈ కార్యక్రమాన్ని. దానికి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు వచ్చి పిటిషన్ పెట్టి దాన్ని ఆపించారు. ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తి బీజేపీ తరఫున కూటమి తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నడుపుతున్నాడంట. దాంట్లో ఆయనకి బాగా ప్రావీణ్యత ఉందంట. స్కూళ్ళకి రంగులేయడం కాదు, వాటిని తీర్చిదిద్దడం కాదు, టీచర్స్ని ట్రైనింగ్ రిక్రూట్మెంట్ ఉండాలంటాడు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన ట్రైనింగ్లు ఎన్ని చేశారు టీచర్స్కి? మేమెంత వాళ్ళని ట్రైన్ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఏ విధంగా వాళ్ళకి టైం టు టైం చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి అసలు ఆ టీచర్స్ని అడుగుని చెప్తారు. దాంతోపాటు రిక్రూట్మెంట్ జరగదండి. అసలు అవగాహన ఉందా? మనిషికి అవగాహన ఉందా చెప్పనండి? 18,200 మందిని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. Brought to you by V-Guard.